హాయ్ అండి. నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది నిన్నటి సండే వ్లాగ్ అండి. నిన్న అయితే నేను కొబ్బరి అన్నం, చికెన్ కర్రీ అయితే చేశానండి. ఆహ్, ప్రతి సండే ఇంకా బిర్యానీ అవుతుంది కదా అని ఈసారి సింపుల్‌గా అయితే చేశానండి. ఎక్కువ మసాలాలు కట్ట ఏమీ లేకుండా తక్కువ మసాలాలతో కమ్మగా అయితే ఉంటుందండి. పిల్లల లంచ్ బాక్సెస్ కానీ, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి గానీ హెల్ప్ అవుతుందండి. కొబ్బరన్నం అయితే సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చండి. ఇదిగోండి కొబ్బరన్నానికి ఒక పెద్ద ఆనియన్ అండి సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని, ఒక 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు అండి. బిర్యానీ హోల్ స్పైసెస్ అండి. చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా ఇంకా బిర్యానీ హోల్ స్పైసెస్ అన్నీనండి. ఇది పచ్చి కొబ్బరండి. ఒక పెద్ద కొబ్బరైతే తీసుకొని ఇగోండి కట్ చేసుకొని గిన్నెలో అయితే వేసుకున్నానండి. ఇందులోంచి అయితే కొబ్బరి పాలైతే తీయాలండి. ఇగోండి మిక్సీ జార్‌లో కొబ్బరైతే వేసేసుకొని మిక్సీ పట్టుకుందామండి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల అయితే బాగా అయితే నలుగుతాయి. ఇగోండి కచ్చా పచ్చగా నలిగినాయి కదండీ! ఇప్పుడు ఇందులో అయితే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని బాగా అయితే మిక్సీ పట్టాలండి. ఇదిగోండి మనకి కొబ్బరి పేస్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని కొబ్బరి పేస్ట్ అయితే వేసేసుకొని కొబ్బరిలోంచి పాలైతే తీసుకోవాలండి. ఇగోండి కొబ్బరి పాలండి చిక్కగా అయితే వస్తాయండి. కానీ మనం ఇలా ఉత్తిగా తాగినా భలే ఉంటాయండి కొబ్బరి పాలైతే. మంచి స్వీట్‌గా అయితే. ఇదిగోండి కొబ్బరి నుంచైతే పాలైతే తీసుకున్నామండి. మనకి ఇవి మనకి రైస్‌కైతే మంచిగా భలే ఉంటాయండి టేస్ట్ అయితే. ఆ ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ అయితే భలే వస్తుందండి ఆ స్మెల్. ఇదిగోండి కొబ్బరి పాలైతే తీసుకుంటున్నాను. కొబ్బరి పాలండి మనకి రైస్ ఒక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాస్ కొబ్బరి పాలైతే తీసుకోవాలండి. ఇదండి మనకి రైస్‌కి పాలు క్వాంటిటీ అయితే. ఇదిగోండి కొబ్బరి పాలైతే ఇగోండి ఒక గిన్నెడైతే వచ్చాయండి నాకు. ఇగోండి ఇవైతే చూసారా చిక్కగా అయితే వచ్చాయండి కొబ్బరి పాలు. దీన్నైతే మూత పెట్టుకొని పక్కనైతే పెట్టుకుందామండి. ఇగోండి పాలైతే భలే ఉంటాయండి ఇలా తాగితే కొబ్బరి పాలైతే టేస్ట్ అయితే. ఇదిగోండి నేను రైస్ అయితే తీసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకున్నాను. ఇదిగోండి గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె అయితే పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఒక 2 స్పూన్స్ నేను నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల అయితే మనకి కమ్మగా బాగుంటుందండి. ఇదిగోండి బిర్యానీ హోల్ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత జీడిపప్పు అయితే వేసుకొని మంచిగా ఎర్రగా వేగేటట్టయితే వేయించుకోవాలండి. జీడిపప్పు అయితే మనకి ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇదిగోండి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నామండి. ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయేదాకా అయితే వేయించుకోవాలండి. ఇవి మనకి గోల్డెన్ కలర్ రావనవసరం లేదండి. మామూలుగా పచ్చివాసన పోతే సరిపోతుంది. వేయించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేదాకా అయితే వేయించుకోవాలండి. ఇవి అడుగు మాడకుండా అయితే వేయించుకోవాలండి. ఇదిగోండి ఇవి వేగిన తర్వాత రైస్‌నైతే వాటర్ లేకుండా తీసుకునండి రైస్‌నైతే వేసుకోవాలండి. రైస్ వేసుకొని మసాలాలంతా రైస్‌కి పట్టించాలండి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే మనకి మసాలాలంతా రైస్‌కైతే పడతాయండి. ఇగోండి ఇవి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇగో కొబ్బరి పాలైతే వేసుకోవాలండి. నేను ఒక గిన్నె రైస్ అయితే తీసుకున్నాను కొలతకి. ఇదిగోండి ఈ గిన్నెతో ఒక గిన్నె రైస్ అయితే తీసుకున్నాను. 2 గిన్నెలు కొబ్బరి పాలైతే వేసుకుంటున్నానండి. మనకి ఒకవేళ కొబ్బరి పాలు సరిపోకపోతే కొంచెం వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకు ఇక్కడైతే 2 గిన్నెలైతే కొబ్బరి పాలైతే వచ్చాయి. ఇగోండి కొబ్బరి పాలైతే వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుందామండి ఒకసారి. ఇగోండి మనకి పాలు పోసుకోవడం వల్ల అయితే మంచి ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. మంచి ఆ ఉడికేటప్పుడు మంచిగా ఫ్లేవర్ కూడా భలే వస్తుందండి. ఇప్పుడు రెండో గిన్నె పాలు కూడా వేసేసుకుంటున్నానండి. నాకు కరెక్ట్‌గా అయితే 2 గిన్నెలైతే వచ్చాయి. ఇగోండి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. మొత్తం మసాలాలన్నీ కలిసేటట్టయితే కలుపుకొని ఇందులో అయితే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మనకి రుచికి తగినట్టయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని
ఇందులో ఒక స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ అండి, లేదా గరం మసాలా ఏది వేసుకున్నా పర్లేదండి. నేను ఒక స్పూన్ అయితే వేసాను. ఒక్కసారి బాగా కలుపుకోనండి. మనం ఇది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఉడికించుకోవాలండి. మనకి ఎక్కువ మసాలాలు లేకుండా అయితే మంచిగా అయితే బాగుంటుందండి మనకి కొబ్బరి అన్నం అయితే. ఇప్పుడైతే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటానండి. ఇదిగో నేనైతే మార్చుకున్నాను. ఇప్పుడైతే చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నానండి. ఇదిగోండి ప్యాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసి ఇందులో ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు అయితే వేసేసుకుని ఇవి మనకి బాగా రెడ్ కలర్ వచ్చేటట్టయితే ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు మనకి బాగుంటుందండి. ఇందులో త్వరగా వేగాలంటే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే అండి మనకి ఆనియన్స్ అయితే త్వరగా వేగిపోతాయండి. ఇదిగో మూత పెట్టుకుని మగ్గించుకుంటున్నాను. ఇదిగోండి ఇంకా ఒక్కసారి కలుపుకుందామండి. అడుగు మాడకుండా అయితే చూసుకోవాలండి. అడుగు మాడితే మళ్ళీ మనకి ఫ్లేవర్ అనేది మారిపోతుందండి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక్కసారి రైస్ కూడా చూసుకుందామండి. సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకునండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకొని వచ్చండి. ఇదిగోండి చికెన్ కర్రీలో అయితే ఒక స్పూన్ ఉల్లిపాయలు అయితే వేగినాయి కదండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ కారం అండి, హాఫ్ టీ స్పూన్ పసుపు. ఇందాక సాల్ట్ అయితే వేసుకున్నానండి. నేను తర్వాత చూసి అయితే వేస్తాను. ఇదిగోండి ఇవైతే మనకి ఆయిల్ పైకి తెలేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే జీడిపప్పు పేస్ట్ అండి, ఒక 5-6 జీడిపప్పు అయితే వేసి మిక్సీ అయితే వేసి పేస్ట్ అయితే వేసాను. మనకి జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల అయితే మనకి గ్రేవీ అయితే చిక్కగా వస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ అయితే మనకి ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలండి. మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి మనకి అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. అడుగు పట్టకుండా అయితే చూసుకోవాలండి. ఇందులో ఒక స్పూన్ చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇగోండి అన్నీ అయితే వేసేసుకుని ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలండి. అడుగు అయితే మాడకుండా చూడాలండి. ఇవ్వండి బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను చికెన్ అయితే ఏమి మ్యాగ్నేషన్ అయితే ఏమీ చేయలేదండి. నేను డైరెక్ట్ అయితే చేసేస్తున్నాను. ఇదిగోండి ఈ మసాలా అయితే వేగుతూ ఉన్నాయి. ఇదిగోండి ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. ఇందులో అయితే చికెన్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇవ్వండి చికెన్ అయితే వేసేసుకుని బాగా మసాలా అయితే పట్టించాలండి. మసాలా బాగా బాగా చికెన్ మొత్తం ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. మూత పెట్టుకోవడం వల్ల మనకు మగ్గుద్ది. ఇదిగోండి ఒక పక్కన రైస్ కూడా చూసుకుందామండి ఒకసారి ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి మనకి రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇదిగోండి మనకి కొబ్బరి అన్నం అయితే చల్లారిన తర్వాత పొడి పొడిగా అయితే వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇంకొద్దిగా ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందాం రైస్ని. ఒకసారి చికెన్ కూడా చూసుకుందామండి. చికెన్ కూడా మగ్గుతూ ఉంది. ఇదిగోండి చికెన్లోంచి అయితే వాటర్ కట్ట వచ్చింది కదండి. ఇదిగోండి మొత్తం ఒకసారి కలుపుకొని బాగా అడుగు మాడకుండా అయితే చూసుకోవాలండి. ఇప్పుడైతే ఇందులో వాటర్ అయితే వేసుకుందామండి. మనకి గ్రేవీ సరిపోయేంత వాటర్ అయితే వేసుకుని మనం గ్రేవీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి మూత అయితే పెడుతున్నాను. ఇది ఉడుకుతూ ఉండదు చికెను. ఇదిగోండి చికెన్ ఉడుకుతూ ఉంది. కొద్దిగా అయితే ఉడకాలండి. ఇందులో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపి ఉడికించుకుంటున్నానండి. మనకి చికెన్ కర్రీ అయితే కొబ్బరి అన్నానికి భలే కాంబినేషన్ బాగుంటుందండి. మనం కొబ్బరి అన్నానికి పన్నీర్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఏదన్నా గ్రేవీ కర్రీ లాంటిది బాగుంటుందండి. ఇదిగోండి రైస్ కూడా మనకి అయిపోయింది. ఇదిగోండి ఒక్కసారి మొత్తం అయితే ఒక్కసారి కలుపుకుందాం. చూసారా పొడి పొడిగా అయితే వచ్చేసిందండి. ఇందులో లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. ఇదిగోండి మనకి కొబ్బరి అన్నం అయితే రెడీ. ఇదిగోండి చికెన్ కూర కూడా మనకు రెడీ అండి. ఇదిగోండి చికెన్ కూర కూడా ఉడికిపోయింది. గ్రేవీ చూసారా మంచి చిక్కగా భలే వచ్చింది. ఇదిగోండి లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసుకుంటే మనకి చికెన్ కర్రీ కొబ్బరి అన్నం కూడా రెడీ అండి. ఇదిగోండి ఇప్పుడైతే పాపకైతే భోజనం అయితే పెట్టేస్తున్నాను. ఇదిగోండి కొబ్బరి అన్నం చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి చికెన్ కర్రీ. జ్యోతికకైతే భోజనం అయితే పెట్టేస్తానండి. కూడా 1 అయితే అయిపోయింది. జ్యోతిక అయితే అమ్మ అయిందా అంటూనే ఉందండి వంట అయ్యేదాకాను. ఆ కొబ్బరి అన్నం ఫ్లేవర్ అయితే భలే వచ్చిందండి. స్మెల్ అయితే తనకైతే ఇంకా వంట అవ్వగానే ఇంకా పెట్టేశానండి. ఇగోండి జీడిపప్పు అంటే ఎంత పిచ్చో అండి.
ఇగో తనకైతే పెట్టిచ్చేసాను. తనైతే తింటూ ఉంది. ఇగోండి కొబ్బరి అన్నం అయితే చాలా నచ్చిందటండి. కానీ చికెన్ కర్రీ కాంబినేషన్‌తో అయితే భలే ఉంటుందండి కొబ్బరి అన్నం. చికెన్ ఎక్కువ గ్రేవీలా వండుకుంటే అండి బావుంటుంది. ఇదిగోండి. తనకైతే టేస్ట్ అయితే చాలా నచ్చిందంటండి. ఉందంట. తను అంటుందండి, "అమ్మ మా లంచ్ బాక్సెస్ అయితే చెయ్యమ్మా" అని అంది. సర్లే చేస్తానులే అమ్మ అన్నాను. ఇదిగోండి తను తినేసింది. ఇప్పుడు నేను కూడా తింటున్నాను. ఇక నేను కూడా భోంచేసేసండి. నా కోసం అయితే సింక్‌లో గిన్నెలైతే ఎదురు చూస్తూ ఉన్నాయండి. వంట అయితే చేశాను. ఇప్పుడు ఆ గిన్నెల పనైతే పట్టాలి. భోంచేసి ఇంకా ఇదిగోండి కొబ్బరన్నం, చికెన్ కర్రీ. మంచిగా పొడి పొడిలాడుతూ భలే వచ్చిందండి కొబ్బరన్నం అయితే. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. కానీ ఈ మధ్య అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయట్లేదండి మార్నింగ్ సండే అయితే. ఎందుకంటే లేట్‌గా లేస్తున్నారండి సండే. లేట్‌గా లేస్తే వాళ్ళైతే మార్నింగ్ టిఫిన్ అయితే తింటున్నారు. మధ్యాహ్నం భోజనం అయితే లేట్‌గా అయితే చేస్తున్నారని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదండి. ఈరోజైతే డైరెక్ట్ వంట అయితే చేసేసాను. ఇదిగోండి కొబ్బరన్నం అయితే భలే ఉందండి. అసలు సూపర్ అయితే వచ్చింది. కొబ్బరన్నం అయితే చాలా బావుందండి. కమ్మగా అయితే ఉంది. ఎక్కువ మసాలాలు గట్టా ఏమీ లేకుండా బావుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.